అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా అందరికీ నమస్కారం అండి. మాది హ్యాపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. ప్రపంచంలో మీకు ఏ టూర్ కావాలని నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. అన్నా మన దగ్గర తక్కువ ప్రైస్ లో ఏదైనా టూర్ ఉందా? 200కు టూర్ ఉందిరా. అవునా? ఏం టూర్ అన్నా? 200 చెప్తా. మీ హోమ్ టూరే యూట్యూబ్ లో చూసుకోవాలి. ఏంట్రా ఇది? టూరిస్ట్ బస్ లో ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? 50% ఆఫర్ ఉందిరా. అంటే సగం కూడా తెక్కొచ్చా? సగంలో దించేస్తాం. అది కూడా ఆఫరేగా. కాదన్నా అసలు ఎందుకు పిలిపించావు ఏంటి చెప్పు? ఊరికేరా చాలా బాధగా ఉంది. ఎక్కడ బయటికి వెళ్ళి ఒక 2 డేస్ తిరిగి వద్దాం అనుకుంటున్నాను. అవునా? మరి నువ్వు ఒక్కడే వెళ్తావా? నాలాగే చాలా మంది నా ఫ్రెండ్స్ కి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా నాతో పాటు వస్తే కొంచెం హ్యాపీగా వెళ్ళి రావచ్చు అని ప్లాన్ చేశాను రా. అవునా? మరి పిలిపించన్నా? హలో బాధలు ఉన్న ఫ్రెండ్స్, అరే తేజు ఏంటి ప్రాబ్లం రా? నీ వల్ల అబ్బాయిల ప్రాబ్లం గానీ. ఏం మాట్లాడుతున్నావు? నేను చూడ్డానికి ఇంత హ్యాపీగా ఉంటాను కానీ 2 years నుంచి సింగిల్ గా ఉన్నాను. తేజు నువ్వు సింగిలా? అవును. నువ్వు సింగిల్ నేను సింగిల్, మరి ఇద్దరం కలిస్తే లైఫ్ లాంగ్ సింగిల్, లైఫ్ లాంగ్ సింగిల్. ఎందుకు నీకు ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నావు? నాకన్నా ఎక్కువ బోల్డ్ గా ఉండే మగాడు నేను కోరుకున్నా. బోల్డ్ గా ఉండాలా? అంతే. పిచ్చి, నేను బోల్డ్. నిన్ను కొడితే క్రికెట్ బోల్డ్ అవుతావు, అర్థం అవుతుందా? సత్య ఇంత అందంగా ఉన్నా నీకేం కష్టాలు రా? అందరిలాగే నాకు కూడా లవ్ కష్టమే. అవును, నీకు అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా? బ్రేకప్ అయిపోయింది. ఏముంది, నేను షాపింగ్ వెళ్తాను క్రెడిట్ కార్డ్ ఇవ్వంటే నో అంటాడు, బయటకు వెళ్తా కార్ ఇవ్వంటే నో అంటాడు, పోనీ ట్రిప్ కి ఏమైనా వెళ్దామంటే నో అంటాడు. ఎందుకు ఇన్నిసార్లు నో అంటున్నాడు? వాడు నన్ను ముద్దు అడిగాడు, నేను నువ్వు అన్నాను. హగ్ అడిగాను, నువ్వు అన్నాను. నువ్వు అన్నిసార్లు నో చెప్పాడు, నో చెప్పాడు. అంతే కదా? అవునవును. ఇదే నువ్వైతే ఎస్తనే ఉండగా. అమ్మా నీకేంటి కష్టాలమ్మా? సినిమాలు బాగా చేస్తున్నావు, బిజీగా ఉంటున్నావు. నేను సినిమాలు చేస్తున్నా కానీ ప్రతి డైరెక్టర్ నన్ను హీరోయిన్ కి అమ్మమ్మగా చెయ్యి అంటున్నారు. హీరోయిన్ కి అమ్మమ్మగా అడుగుతున్నారా? మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను హీరోయిన్ కి ఫ్రెండ్ గా చేద్దాం అనుకుంటున్నా. అంటే హీరోయిన్ అన్నపూర్ణమ్మా? చెప్పావు. రామ్ ప్రసాద్, ఈ రోజేంటి సౌమ్య డల్ గా ఉంది? ఎవరి కోసం వెతుకుతున్నావు? చీచి డల్లలో ఏం లేదు. ఎపిసోడ్ లో ఎదవ ఆది లేదా? ఆది లేడు. అయితే ఎపిసోడ్ కి నేనే ఆది. ఏరా అది రోజు రోజుకి ముద్దొచ్చేస్తున్నావు. ఉమ్మా ఉమ్మా. ఈ ఎపిసోడ్ కి నేనే ఆది. ఆది గారితో నేను మాట్లాడతాను. అరే నరేష్, ఇంత మందికి ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇన్ని కష్టాలు గట్టెక్కించాలంటే ఆవిడ రావాల్సిందేరా. ఎవరన్నా? ఆవిడేరా మన శ్రీదేవి డ్రామా కంపెనీ రష్మి గారు. ఎవరు పిలిచారు నన్ను? మేమేం పిలిచాం లక్ష్మి. దేనికి? చూడు లక్ష్మి, చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతున్నారు. నీ చిన్న విషయం కన్నా ఇంకా చిన్న విషయం ఉందా? కరెక్ట్ చెప్పానా? కరెక్ట్ చెప్పావు. నీ చిన్న విషయం కన్నా ఇంకా అవన్నీ కదరా, కొంచెం వీళ్ళు బాధలు తీర్చరా ప్లీజ్. నేనైతే వీళ్ళు ఇన్స్పైర్ చేయలేను కానీ 1 person ఉన్నారు, తను వచ్చి కానీ డెఫినెట్ గా వీళ్ళందరినీ వీళ్ళ బాధల నుంచి బయట తీసి మోటివేట్ చేయగలుగుతారు. ఎవరు అలాంటి వ్యక్తి వచ్చారు? అరే యాక్టర్, డైరెక్టర్, రైటర్, కామెడియన్, ఆల్ ఇన్ వన్ అబ్బా. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ది ఆల్ ఇన్ వన్ అండ్ ఓన్లీ వేణు గారు.
బలగం సినిమా వల్ల చాలా మంది విడిపోయిన అందరూ కలిశారు. బట్ నీ బలగం సినిమాలో మేము కలిసిన వాళ్ళు విడిపోయామన్నా. అదేలా అంటే సినిమా టికెట్ల కోసం వెళ్ళేసరికి దొరకలేదు, గొడవడుకొని విడిపోయామాట. అయ్యో కదా ఇలాంటివి వేస్తావని తెలుసు కానీ ఎంట్రీలోనే. అన్నా నువ్వు డైరెక్టర్ అయ్యావు, నన్ను రైటర్ గా పెట్టుకున్నా ప్లీజ్. డెఫినెట్లీ పెట్టుకుంటారా? ఏదో రోజు స్కిట్ చేస్తాను, అప్పుడు నువ్వే రైటర్. అన్న మీ ఎల్లమ్మలో డెఫినెట్లీ రా పెట్టుకునేవాడిని, కానీ ఎల్లమ్మ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే సో కాస్టింగ్ కూడా అంతా అయిపోయింది. ఎల్లమ్మ 2 లో ఖచ్చితంగా నువ్వు ఉంటావు. ఆడియన్స్ లో దా. వాడే ఇంత కిండల్ చేస్తున్నాడు కదా, డెఫినెట్లీ ఎల్లమ్మ 2 లో నువ్వు ఉండి తీరుతావు. ఆడియన్స్ లో అన్న ఇవన్నీ కదన్నా. ఒకవేళ జబర్దస్త్ లో చేయమంటే మళ్ళీ టీమ్ గా చేస్తావా చేయవా? 100% చేస్తాం. అసలు చెయ్యను అన్న డౌట్ నీకెందుకు వచ్చింది? ఊరికే అన్న డైరెక్టర్ అయ్యావు కదా, మైక్ పట్టుకుంటున్నావు కదా. జబర్దస్త్ అనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్ళిందిరా. ఇన్ని సినిమాలు చేసినా ఎన్ని చేసినా కూడా ఆ జబర్దస్త్ అనే ఫ్యామిలీ మన తెలుగు ప్రజలు ఎంతగా తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్ ఎప్పటికీ మర్చిపోలేము. ఏ స్థాయికి వెళ్ళినా కూడా మళ్ళీ మల్లెమాల వాళ్ళు పిలిచి జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్ చేయండి అంటే ఆ క్షణం వచ్చేస్తాను. ఏంటండి ప్రాబ్లం? అసలు ఎందుకు పిలిపించారు? ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది బాధలు ఉన్నారు. ఏదో లైఫ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అవును, ఈ మధ్యలో ప్రతి వాళ్ళు ఏదో చిన్న చిన్న సమస్యలుగా డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మీరు ఏదో రకంగా ఇన్స్పైర్ చేయాలి. డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పన్నా. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుద్ది, ఒక్క రెక్క తిరుగుద్ది. ఒక్క రెక్క తిరిగిందంటే మిగతా 2 రెక్కలు కూడా తిరిగినట్టేగా. ఇప్పుడు ఇలాంటి చెప్పి మోటివేట్ చేస్తా వాళ్ళని. పా చూసావారా, నువ్వు శ్రీదేవి లేసే నీ ముష్టి పంచుల ద్వారా చూసి చూసి అలవాటై తెలియకుండా నోట్లో అవే వచ్చేస్తున్నాయి. ఇలా కాదు, నేను ఇంకా మీకు మాటలతో చెప్పను, విజువల్ గా చూపిస్తాను. సో నేను కొందరిని తీసుకొచ్చాను, కొందరిని సెలెక్ట్ చేశాను. వాళ్ళని ఇప్పుడు తీసుకొస్తాను స్టేజ్ మీదకి. వాళ్ళని చూస్తే మన వాళ్ళకే కాదు, మన వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలన్నారు కదా, మన వాళ్ళకే కాదండి, వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్కరికి 100% ఇన్స్పిరేషన్ వస్తుంది. అంత మంచి టాలెంటెడ్ పర్సన్ తీసుకొచ్చాను. బట్ వీళ్ళ కష్టాల ముందు అసలు మన కష్టాలే కావు. ఇవన్నీ మాట్లాడేందుకు అసలు వాళ్ళని తీసుకొస్తాను. అసలు వాళ్ళు ఏ రేంజ్ లో ఇన్స్పైర్ చేసి ఉంటాను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉంటాను. అదే నేను ఒక్కనే ఇన్స్పైర్ అవ్వడం మన తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇన్స్పైర్ చేద్దామని వాళ్ళని తీసుకొచ్చాను. అయితే మొదలు పెడతాము. ఒక మంచి రిలాక్సేషన్ టాస్క్ ప్లాన్ చేశాను. ఎల్ఈడి మీద కొన్ని డిజైన్స్ వస్తాయి. ఆ డిజైన్స్ హ్యాపీగా మీరు మెహందీ కోన్ తీసుకొని చేతిలో డిజైన్ చేయాలి, అంతే. ఓ ఈజీ కదా. ఆల్ రైట్, సో ఎల్ఈడి మీద మేము డిజైన్ పెట్టడానికి రెడీగా ఉన్నాము. సో ఐ వాంట్ 2 లేడీస్ టు కమ్ నౌ. తేజు అండ్ శ్రీ సత్య రండి. సరే, మీరు ఎవరికి పెట్టాలనుకుంటున్నారు? గోరింటాకు. కళ్ళు మూసుకున్నాడు కాబట్టి ఆదర్శ్. ఓకే, అండ్ మీరు ఎవరిని పెట్టాలనుకుంటున్నారు? గోరింటాకు. పండితే రాజుకి. సో రాజు అండ్ ఆదర్శ్ రండి. సో ఎల్ఈడి మీద డిజైన్ ప్లీజ్. 2 minutes టైం ఇస్తున్నాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ రామప్రసాద్ రా ఇక్కడ, నేను కూడా పెంట చేస్తా. నాకా? నీకే. ఎక్కడే నేనున్నది నీకై ఇక్కడే. అరే ఎక్కడే నాకెదురే పడతా ఎప్పుడే. ఓకే, లాస్ట్ 30 seconds. బాబు కాపండి చాలు ఇంకా నాకు. ఏ బాలేదా? ఇది ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? ఐసీలో వస్తే గీత వస్తే టింగ్ టింగ్ టింగ్. ఓకే, రూల్ మారింది. ఏదైనా చేయాలి కానీ లాస్ట్ 30 seconds లో హ్యాండ్ మొత్తం నింపేయాలి. అవునా? కానీ దాంట్లో డిజైన్ ఉండాలి. ఆ డిజైన్ లో అర్థం ఉండాలి. ఏ నీది ఆర్ నాది ఆర్, ఇద్దరిది ఆర్. నీకు తెలుసా ఆర్ వాళ్ళకి ఈరోజు లాస్ట్ ఎపిసోడ్ అట. 5 4 3 2 1 టైమ్స్ అప్. నాకు తెలిసి మా ఇంట్లో మా పిల్లలు ఇచ్చినా బాగా వేస్తారా డిజైన్. ఇది అంత దరిద్రంగా వేసావు. హలో ఇక్కడ పికాసో. తేజు, అది చాక్లెట్ కేక్ మీద చేసినట్టుంది. ఒకసారి మీ అందరు మెహందీ పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడదాం మనం. కాదు, అదేంటిది? అది కాకి అలా తిరిగి వెళ్ళినట్టుంది. ఒక నిమిషం. ఏమా సత్య కిటికీ వేసింది, డోర్ కట్ అయ్యలేదు దీనికి. ఓ మై గాడ్, అది ఎవరికో వలేసినట్టుంది. కాదు, ఇప్పుడు ఎవరు మెహందీ బాగా పడింది అనేది డిసైడ్ చేయడానికి వేణుగారు వస్తారు. రండి.
ఇప్పుడు ఇది మీరు చూడండి, ఆర్ ఫర్ రామ్ ప్రసాద్, ఆర్ ఫర్ రష్మి. ఇది ఇవేంటండి ఇవి? వర్షాకాలం కదా వానపాములు వచ్చాయి. ఇది వైజాగ్ బీచ్. ఓహో, బీచ్ నాకు తెలిసి వేరేలా ఉంటది. ఓకే, ఇది బీచ్ లో అలలు. అలలా? అక్కడ అలలు, ఇక్కడ వలలు, ఇక్కడ వలలు. మరి ఇదేంటి చెప్పండి, చెప్పు స్టోరీ. బట్ నేను ఇక్కడ రాజు అని రాశాను చూడు. నేను ఎప్పుడు ఎవరి పెళ్లికి వెళ్ళినా పెళ్లి కూతురు పేరు, పెళ్లి కొడుకు పేరు అలా రాసుకుంటాను. మరి పెళ్లి కొడుకు పేరే రాశారు, కూతురు పేరు ఏది అందులో? పెళ్లి కూతురా? ఐ డోంట్ థింక్ సో. నో, నహీ సక్తా బతుకు, నహీ సక్తా బతుకు. సరే, ఇప్పుడు అసలైన పెంటేష్ ప్లీజ్ కమ్. సత్య బాగా ఫుడ్, తనకి ఏం తినాలనుకుంటా రాసేసుకుంది ఇక్కడ. లేదు చూడండి, కొంచెం దగ్గరగా వెళ్ళి చూడండి. ఇది లైన్, ఇంటి ముందు ముగ్గు, మధ్యలో పేరు రాద్దామని ఆపేశాను బట్ అవ్వలేదు. ఇది కిటికీ. సో ఈ గోరంటాకులో ఏ గోరంటాకు డిజైన్ బాగుంది? ముందుగా ఏంటంటే గోరెంటాకే సిగ్గుపడేలా చేశారు అదంతా అని. వాళ్ళకు ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చి దాని మీద ఒక డిజైన్ ఇచ్చి అంత మంచి కోన్లు ఇస్తే ఏం చేశారు తేజు? ఇది కుదిరినంత చేసాం సార్, మాకు రాంది మేము చేయమంటే ఎలాగా? కాదు, ఏం బాధపడొద్దు. అసలు మీకు డిజైన్లు ఇచ్చి ఓ 5 minutes ఇచ్చి ఇంత చేశాం కదా, ఆ డిజైన్ లేకుండా, అంత టైం కూడా లేకుండా, చాలా డిఫికల్టీతో ఉన్న ఒక పర్సన్ వచ్చి గోరెంటాక్ ఎలా పెడుతుందో చూడండి. ఆవిడ చేతులు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి. అసలు ఏంటి, షాక్ అయిపోతాం. మీరు చూడండి, అసలు కాదు, ఆవిడ పిలవండి, అసలు గోరెంటాక్ ఏంటో చూద్దాం. ఓకే, డన్. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? నా పేరు చిలకమ్మ. చిలకమ్మ, మీ గురించి చాలా గొప్ప విషయాలు మాకు వేణుగారు చెప్పారు. మీరు అద్భుతంగా మెహందీ డిజైన్స్ చేస్తారని. సో నిజంగా మేమైతే వెయిటింగ్ ఎలా అనేది, బికాజ్ కొన్ని అట్లా చూస్తే ఎలా కుదురుతుందని ఎవరికైనా డౌట్ వస్తుంది. సో ఫస్ట్ మీ వర్క్ అనేది చూద్దాం, ఓకే? దాని తర్వాత మాట్లాడదాము. అసలు చిలకమ్మ చిటికలో మ్యాజిక్ చేస్తుంది. కవిత నీవే, కథలు నీవే, కనులు నీవే, కలలు నీవే, కలిమి నీవే, కరుణ నీవే, కళకు నిన్ను చేరనీయవే. చిలకమ్మ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఇదంతా షీస్ డన్ ఇట్ ఇన్ 5 minutes, జస్ట్ 5 minutes. సో ఇది మీరు ప్రొఫెషన్ కింద చేస్తున్నారా? సో వెడ్డింగ్స్ కి వాటికి వీటికి వెళ్తూ ఉంటారా? వెళ్తాను. వావ్. మీకు ఈ వర్క్ నేర్చుకోవడం ఎందుకు అనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషనా లేకపోతే ఎవరైనా చెప్పారా? సెల్ఫ్ గా నేర్చుకున్నారా? సెల్ఫ్ గానే నేర్చుకున్నాను. కరోనా వచ్చింది, మమ్మీ చనిపోయారు, క్యాన్సర్ వచ్చి చనిపోయారు అనమాట. మరి నీకు సపోర్ట్ ఎవరు ఇప్పుడు? డాడీ ఉన్నాడు. డాడీ ఇక్కడ వచ్చారండి ఈ రోజు. డాడీ రాలే, అక్క వచ్చింది. అక్కని పిలుద్దామా స్టేజ్ మీద? మీరే పిలవండి. కవిత అక్కరా. కవిత గారు రండి. సో చిలకమ్మ గారు, మీకున్న ఈ స్పెషలీ ఏబుల్డ్ సిచ్యువేషన్ ఏముందో, ఇది చిన్నప్పటి నుంచా లేదా సంథింగ్ హ్యాపెండ్? పుట్టుక నుంచే ఇలాగ వచ్చింది. సో చెప్పండి, మీ జర్నీ ఎలా నడుస్తుంది? ఇదంతా ఎలా స్టార్ట్ అయ్యింది? మేము అందరం, మా మమ్మీకి 5 members సిస్టర్సే. ఓకే. నేనే లాస్ట్ అనమాట. అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి. మమ్మీ చనిపోయిన దగ్గర నుంచి ఎవరు పట్టించుకోలేదు మిమ్మల్ని. 2 months పచ్చడి అన్నం తిన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. నాన్న, అక్క. మా అక్కే ఇన్స్పిరేషన్ అనమాట. ఆవిడ అనింది, నీకు ఇంత బాగా నేర్చుకుంటున్నావు కదా, ఇంట్లో ఉండి డ్రాయింగ్ వేస్తూ ఉంటాను, ముగ్గులు వేస్తాను, ఎంబ్రాయిడింగ్ కూడా చేస్తాను ఇంట్లో. ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు మా ఊర్లో, పెట్టాను. ఇంకా అలా 3 years నుంచి ఇలా చేస్తున్నాను అనమాట. కానీ మీలో ఉన్న ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంది కదా, దట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పిరేషనల్ అండి మాకు.
సో మొత్తానికి ఈ డిజైన్స్ ద్వారా మెహందీ రాయడం ద్వారా మీరు సంపాదించుకుంటున్నారా? ఐ యు మేకింగ్ మనీ? ఎగ్జిబిషన్ ఉన్నప్పుడే మాకు తినటానికి ఉంటుంది, లేకపోయినప్పుడు ఇంకా నార్మల్ గా అక్క పని చేయడమే. సో నిజంగా చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాము, మా చిలకమ్మ గారు విజయవాడ నుంచి వచ్చారు. ఈమె ఎక్కడున్నా ఖచ్చితంగా ఆమె దగ్గర వెళ్ళి మెహందీ రాయిపించుకోండి. షీ డస్ వండర్ఫుల్ డిజైన్స్. అండ్ అదే కాకుండా వెడ్డింగ్స్ కి గానీ స్పెషల్ ఫంక్షన్స్ కి గానీ కూడా పిలవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవన్నీ అందరికీ ఉంటాయి. సో ఈమె కూడా ఉంటది. సో డూ రీచ్ అవుట్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. దిస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పిరేషనల్ అండి మాకు. సో మీరేం చెప్పాలి దలుచుకున్నారు? చిలకమ్మ కంటే ముందు వాళ్ళ అక్కయ్య గారు కవిత గారికి మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్స్ కవిత గారు, మీ చెల్లెలికి ఒక సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆ సపోర్ట్ వల్ల ఈ రోజు ఆమె టాలెంట్ అయింది. బట్ ఇంకా చిలకమ్మ గురించి ఏం చెప్పాలంటే చాలా మందికి అన్నీ ఉండి కాళ్ళు చేతులు అమ్మా నాన్న అన్నీ ఉండి కూడా చిన్న చిన్న దానికే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. చూడండి, చిలకమ్మ మనందరికి ఇన్స్పిరేషన్, ఇంకెవరు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒకటి కావాలి చిలకమ్మ గారి దగ్గర నుంచి, ఎవరు మంచి డిజైన్ వేస్తారో అది మీరు చెప్పాలి. ఓకేనా? చూపించండి. నేను కాంపిటీషన్ నేను ఊరికే సరదాగా వచ్చా చూపించడానికి. ఇది డిజైన్ అంటారు, మెహందీ అంటారు. ఓకేనా? చిలకమ్మ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అంత దరిద్రంగా వేసి ఉండవు. ఏది బాగుందమ్మా? ఏది బాగుంది చెప్పండి. రాజు అన్నది బాగుంది. సరే, సెకండ్ బెస్ట్ ఎవరిది చెప్పండి అమ్మా. సెకండ్ రష్మి అక్కది. నేను మీకోసం ఎంబ్రాయిడింగ్ చేసుకొని తీసుకొచ్చా. ఓ, మీకోసం, ఆది అన్న కోసం, ఇంద్రజ మేడం కోసం కూడా తీసుకొచ్చాను. ఓ దట్స్ సో స్వీట్. ప్లీజ్ చూద్దామా? రండి రండి. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే. థ్యాంక్ యూ సో మచ్ చిలకమ్మ. చిలకమ్మ, మీ కాలు మీద మీరు నిలబడి ఇంత ఇండిపెండెంట్ గా వచ్చారంటే మీకు హ్యాట్స్ ఆఫ్. మీ పక్కలో మీ అక్క ఉన్నంత వరకు మీకు తొక్కే వాళ్ళు ఎవరు ఉండరు. అబ్సల్యూట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ చిలకమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ us. కానీ ఈ ఎపిసోడ్ ఫుల్ మీరు మాతో పాటు కూర్చొని ఎంజాయ్ చేయండి. ఓకేనా? కీప్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. రండి. మీరేదో ప్లాన్ చేయాలి. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిప్రెషన్ కొత్త వెళ్ళిపోతారు. రకమైన మోటివేషన్ ఈసారి పాటలతో ఇద్దాం. సరే, సో లెట్స్ వెల్కమ్ దెం. నమ్మకు నమ్మకు హీరేని కమ్ముకు వచ్చిన ఈ మాయని. నమ్మకు నమ్మకు హీరేని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. కన్నులు మూసి మత్తురున మెత్తగా తోసి, నీ కన్నులు మూసి మత్తురున మెత్తగా తోసి, కలలే వలగా విసిరే ఈ చీకట్లను. నమ్మకు నమ్మకు నువ్వు నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు హీరేని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే వదలాయనే ఈ వేళ. ఎందుకో ఏమిటో నిదురింకరాదేమిటో కను పాపలో కల కాదుగా ఈ మాయా. ఎప్పుడూ లేనిది నాలో అలజడి, ఎవరూ చెప్పలేదే ప్రేమని. ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే వదలాయనే ఈ వేళ. ప్రేమనే మాటకి అర్థమే నాకు రాదే, ఎవరు చెప్పగా ఇప్పుడే తెలిసిలే. నీ జతే చేరగా నా కథే మారిపోయే, లోకమే మొద్దుగా గుర్తుకే రాదులే. చిరుకై చేరినా వరదైపో
పోయినే ఎవరు ఆపలేరే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయని ఈ వేళ సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడలి నవ్వాలమ్మ సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడలి నవ్వాలమ్మ సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ సువి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ అగ్గిలో నాదుకి మొగ్గాలాగా తెలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగి నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగి నేల నీ తోడు సువి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేమ బుట్టులింకా నీకమ్మ ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బ్రతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా నాడు చూస్తాడా ఆ పైవాడు సువి 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 అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమో నన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలిసి తెలియక సతమతమవుతూ నా మనసెంతో అటో ఏటో ఏటో మరి తేలని నిమిషములో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని నువ్వేం మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం నాగనంటోంది మోని మరి చిలిపిది వయస్సు వాణి అయ్యా అయ్యా రే అయ్యా రే అయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్య సయ్యా రే సయ్యా రే సయ్యా పెట్టుపోతుందో ఏమో మరి నువ్వేం మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది మోని మరి చిలిపిది వయస్సు వాణి హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా First and foremost, big round of applause for Subramanyam garu, Vijayalakshmi garu and Sameer garu. Chappallu. So ఇప్పుడు ఫస్ట్ ఎవరు మాట్లాడతారు మీ ముగ్గురులో? సమీర్ అచ్చా ఓకే. సమీర్ గారు, విజయలక్ష్మి గారు మీరు మాట్లాడని కోరుకుంటున్నారు. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత చక్కటి అవకాశాన్ని కలుగజేసినటువంటి మీ అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. ఎక్కడెక్కడో రోజు సాంగ్స్ అక్కడక్కడ పాడుతూ ఉంటాం మేము, బట్ ఇంత చక్కటి అవకాశం మాకు కలుగుతుంది అని చెప్పి మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మీ అందరి వల్ల సాధ్యమైంది. సో ఈ విధంగా ఇక్కడ తీసుకురావడానికి సాయన్న అండ్ మీ అందరి ఆశీర్వాదం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.
వెల్ డన్ సాయి, వెల్ డన్. సో వేణు గారు, అసలు వీళ్ళని మీరు ఎప్పుడు ఎలా ఐడెంటిఫై చేశారు? వీ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు నో ద స్టోరీ అండి. వీళ్ళు చాలా చక్కగా పాడారు. అవును. సో రెగ్యులర్ గా పాడుతుంటారు, చాలా చక్కగా పాడారు. కానీ ఇంకొక స్పెషల్ ఏంటంటే కళ్ళు మూసుకొని వింటే తన ఆర్పి గారు లాగే ఉంటుంది ఆయన వాయిస్. మ్యాజిక్ ఉంది ఆయన వాయిస్ లో. సుబ్రహ్మణ్యం గారు నిజంగా వాళ్ళ అమ్మనాన్ని ఎలా ఊహించి పెట్టారో కానీ బాలు గారు వాయిస్ కి దగ్గరగా ఉందనిపించింది అండి నాకైతే. మీరు ఒకసారి వినండి స్టార్టింగ్ లో. ఇంకా అమ్మ వాయిస్ అయితే ఎంత షార్ప్ గా ఉందో. సో ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి టాలెంట్స్ ని ఇంకా ప్రపంచానికి పరిచయం చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ షోస్ దొరుకుతాయి. చిలకమ్మ లాంటి అమ్మాయిని సపోర్ట్ దొరకడానికి ఒక మంచి అవకాశం ఇది వేదిక. సో థ్యాంక్స్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వీళ్ళు మనం చాలా బస్ స్టాపుల్లో, రోడ్స్ మీద జనాలు గ్యాదరింగ్ ప్లేసుల్లో పాడుతుంటారు. అలా కాకుండా ఈ టాలెంట్ ని మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా, మ్యారేజెస్ అయినా, ఐస్ క్రీమ్ యాక్ట్ ఒకటి పెట్టుకుంటాం, సమ్ ఏదో బెలూన్ యాక్ట్ పెట్టుకుంటాం, టెడ్డీ బేర్స్ అన్ని ఫంక్షన్ లో కొన్ని పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం పెడతాం కదా. అలాగే వీళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి, ఆర్కెస్ట్రా పెట్టండి. సో మనం ఎలాగో ఒక మెహందీ ఫంక్షన్ కి ఎవరైనా పిలుస్తాం, బట్ ఇలాంటి వాళ్ళని పిలిస్తే వాళ్ళకి యూజ్ అవుద్ది, ఉపాధి దొరుకుతుంది. సో ప్లీజ్. సో ఇప్పుడు మనం ఉపాధి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు బస్ స్టాండ్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర పాడుతూ ఉంటారు కదా. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్తారా అసలు అప్రాక్సిమేట్లీ ఎంత వరకు ఎర్నింగ్ అవుతుంది పర్ డే? నాట్ ఓన్లీ కమర్షియల్ మేడం. సో మాకు ఏంటంటే ఒక ఆపర్చునిటీ అనేది, వీ డోంట్ వాంట్ సింపతి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము కూడా అందరిలో తిరగలం. సో మేము కూడా మీకు ఏ మాత్రం తీసిపోమనేటటువంటి ఒక గుర్తింపు మాకు ఇవ్వాలి అనేది మేము కోరుకుంటాం. సో మీ అందరి సమక్షంలో మేము పాడినందుకు మా జన్మధన్యం. మేము తరించిపోయాం. ఏడవాలనిపిస్తుంది, ఏడుపు రావట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీ అందరూ డైలాగ్ గుర్తొస్తుంది. రవితేజ అంటారు కదా, ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అండి. సో సమీర్ గారు, మీరు చెప్పండి. సో అప్రాక్సిమేట్లీ ఆన్ డైలీ బేసిస్ ఎంత ఎర్నింగ్ అవుతుంది? యాక్చువల్లీ మేడం డైలీ మాకు డ్రైవర్ 1500 ఉంటుంది మేడం. తర్వాత మేము మా ఉన్నటువంటి జనరేటర్ లో పెట్రోల్ కొట్టించుకోవాలి కాబట్టి అదొక 500. 3000 పైన వస్తే మాకు ఏదైనా మిలిగే అవకాశం ఉంటుంది. సో ఒకప్పట్లో చాలా వరకు బాగా ఈ కోవిడ్ కంటే ముందు కూడా మాకు అవకాశాలు దొరికేవి. బర్త్డేస్, మ్యారేజెస్ అండ్ వినాయక చవితి టైంలో బాగా పిలిచేవారు. కోవిడ్ తర్వాత కొంచెం తగ్గిపోయాయి. సో అవకాశాలు రావట్లేదు కదా, ఏం చేద్దామని ఆలోచిస్తే ఇలా షో చేస్తున్నాము. షో చేస్తే అట్లీస్ట్ బ్యానర్ చూసైనా సరే వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు కదా, వీళ్ళని తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పి అనుకుంటారు కదా అని ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు నెలలో ఒకటి అలా దొరుకుతున్నాయి. సో ఈ షో ద్వారా ఇంకా ఏమైనా ముందుకు జరిగి ఏదైనా మంచి మంచి ప్రోగ్రామ్స్ దొరకాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ అమౌంట్ అనేది స్టడీకి అండ్ ఫ్యామిలీకి 2 విధాలుగా యూజ్ చేసుకుంటున్నాం మేము. మీరైతే చాలా బాగా పాడారు. నా ఇంటి ఫంక్షన్ నెక్స్ట్ మంత్ ఉంది. సో నా ఇంటి ఫంక్షన్ కి మీరే మా ఇంటికి వచ్చి పాడాలని ఫస్ట్ నేను కోరుకుంటున్నాను. వండర్ఫుల్. ఎందుకంటే మీరు 3000, 4000 అట్లా చెప్పి కష్టపడుతున్నాం అని చెప్పారు. 30,000 నేను ఇచ్చి మా ఇంట్లో పాడిపించుకుంటా నెక్స్ట్ మంత్. అడ్వాన్స్ కూడా ఈ రోజే ఇస్తాను మీకు. మీ డేట్ బ్లాక్ చేసుకుంటే ఈ రోజు నుంచి ఫుల్ బిజీ అయిపోతారు మీరు. వీళ్ళతో పాటు ఇంకొక స్పెషల్ సింగర్ ఉన్నారు మనకి. తన పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. ఎవరు తను? తను వస్తే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ ద సర్ప్రైజ్. సర్ప్రైజ్ ప్యాకేజ్ అయితే వచ్చేసారు. సో సర్ప్రైజ్ గారు, మీ పేరు? రాజు అండి. వెల్కమ్ రాజు గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ మేడం. మీ పాట కోసం మేము అందరూ ఎదురు చూస్తున్నాము. తప్పకుండా సో మీరు పాడే ముందు సుబ్రహ్మణ్యం గారికి అండ్ మేడం కి అండ్ ఇంకా సమీర్ గారికి కూర్చోపెడదాము. ఓకే మేడం. సో రాజు గారు, ఫస్ట్ మీ పాట విందాము, దాని తర్వాత మాట్లాడదాం. తప్పకుండా మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న తీరొత్తిగా, కష్టపడ్డోడికే దైవం తోడుండదా, మట్టి వాసన గుర్తుంచుకొని తండ్రి ఆసే దాగుందిగా, చిక్కి చిటికిన విత్తనంలో వంశవృక్షమే దాగుందిగా, తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికి, బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే, పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే
స్వర్గమే అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి సగ్రామమే ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే ఉన్న దారే కదా తొందరే ముందన్న తీరొత్తిగా కష్టపడ్డోడికే దైవం తోడుండదా जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसे स्वर्गादपि गरीयसे हे तल्ली निनु कन्नदो ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిదే కన్న భూమి గొప్పదిరా జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసే స్వర్గాదపి గరీయసే నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడ వరకురా కట్టే కాలే వరకురా కారుణం గల కొరివితో తీరేదిరా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసే స్వర్గాదపి గరీయసే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదే కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతో నేను సహకమిస్తూ నాతో నేను భ్రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది. రాజు గారు మేడం బస్ లో మీరు ఒక పాట పాడారు. అవును మేడం. ఆ పాట నుంచి కొన్ని లైన్స్ మా కోసం లైవ్ లో. తప్పకుండా మేడం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరమశమా ఓ కంఠమగన్మా సరదాగా నా గాలి పాట విన్నా విన్నాక బదులిచ్చి ఆదుకున్నా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాక ఇద్దరి లక్షణం ఒకటిగా
such an inspiring soul. And మీ పాటలు వినిన తర్వాత కీర్వాణి గారు అండ్ తమన్ గారు మీ గురించి మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ సినిమాలో మీరు పాట పాడతారని మాట కూడా ఇచ్చారు. Yes. అండ్ అలాగే పలాస సినిమాలో పాడాను మేడం. రఘుకుం చేశారు నన్ను ఫోన్ లో నా ఇలా ఇలా చేతిలో విని నాకు ఫోన్ లోనే చెప్పి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒరే నువ్వు చేతులు బాగా వేస్తున్నావురా, నీకు అవకాశం ఇస్తాను, నువ్వు పాడతావా పలాస సినిమాలో అంటే పాడతానని చెప్పా. సరే అని చెప్పి స్టూడియోకి పిలిచారు, పాడించారు మేడం. అండ్ అఫ్ కోర్స్ మీరు పాటలు పాడేటప్పుడు ఆ పాటల్లో ఉన్న ఎమోషన్స్ తో అందరు ఇక్కడ కనెక్ట్ అయ్యాము. కానీ ఇద్దరు మాత్రం నాన్ స్టాప్ గా చాలా ఎమోషనల్ అయ్యారు. ఒకళ్ళు వచ్చి విజయ గారు అండ్ ఇంకోళ్ళు వచ్చి మా తేజస్విని గారు. సో ఫస్ట్ విజయ గారు, ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నేను శ్రీదేవి రామ కంపెనీకి పిలిచి ఇలాగా నేను బాధపడతాను అనుకోలేదు. సంతోషంగా హ్యాపీగా సరదాగా ఉండి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఇది లైఫ్, దీని గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. మనకు ఎంతున్నా ఏమి లేదో దానికోసమే ఆలోచిస్తాం, దానికోసమే ప్రాకులాడతాం. కానీ ఇలా చూసినప్పుడు ఇంత మంచి టాలెంట్స్ వీళ్ళ ముందర నా వరకైతే ఐఎమ్ నథింగ్. నేను 1400 సినిమా చేశాను. కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఎంత బాధగా ఉందంటే నా గుండె బరువు ఎక్కింది. భగవంతుడు మీకు ఎంతో టాలెంట్స్ ఇచ్చారు, మాకన్నా ఎక్కువ టాలెంట్స్ ఇచ్చారు మీకు. మీరందరూ ఇంకా ఇంకా మంచి పాటలు పాడుతూ అందరినీ ఎంకరేజ్ చేయాలని వీలైనంత వరకు నా వరకైతే నేను కూడా మిమ్మల్ని పిలిపించి పాడించుకుంటాను. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. థ్యాంక్ యూ మ్యామ్. తేజస్విని. సార్ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ 2 weeks ago మా నాన్నగారు చనిపోయారు. అండ్ ఆయన ఫేవరెట్ సాంగ్ జగమంత కుటుంబం. సో మీరు పాడి నాకు అది గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్టులందరికీ అండ్ చూస్తున్న జనాలందరికీ ఇన్స్పిరేషన్ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ ఆర్ట్ ని పర్సీవ్ చేయడం, రోజు పొద్దున్నే లేచి మన ఫుడ్ కోసం మన టాలెంట్ ని యూజ్ చేసి బతకడమే లైఫ్. నాకు తెలిసి కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, కళ్ళు లేకపోయినా అందరూ కష్టపడుతున్నారు. అండ్ అన్ని ఉండి మనం ఏదో లేదని ఏడుస్తుంటాం రోజు పొద్దున్న లేచి. అలా ఏడ్చే వాళ్ళందరికీ ఐ థింక్ ఇస్ అ వేకప్ కాల్. సార్ నాకు ఇంకా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నాలో ఉన్న అంటే రాయిలా మారిపోయిన నా హార్ట్ ని కూడా మీరు ఏడ్పించగలిగారంటే మీ టాలెంట్ లో ఏదో పవర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజుతో పాటు ఇంకో స్పెషల్ పర్సన్ ఉన్నారు ఇక్కడ మనతో, విచ్ ఇస్ నన్ అదర్ దెన్ రాజు గారి మమ్మీ ఇక్కడ ఉన్నారు. సో రిక్వెస్టింగ్ హర్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల అయ్యో గింతున్నప్పుడు తను బాలసుబ్రహ్మణ్యం ఏడ్చాడు. ఇక ఆడికెళ్ళి మళ్ళా సార్ అనుకున్నాం, రామసార్ సార్ పోతే ఇక ఆయన నేను అడిగిండు, సారు నేను బాలసుబ్రహ్మణ్యం కలవాలి సార్ అంటే, కల్పిస్తారా మన క్లాస్కి వస్తాడంటే సార్ కల్పించిండు. అప్పుడు ఆనందమయ్యాడు. ఏమైనా బాలసుబ్రహ్మణ్యం 7 కంటే సార్ తనకి తోలుకపోతున్నామ్మా, 7 కంటే అడిగి తోలుకపోతున్నా, జర్ర తోలుకపోకపోతే ఏడుస్తుడు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ అని చెప్పలేను కానీ, సో ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా చిన్న విషయాలకి ఏదో ఫేస్బుక్ లో కమెంట్ పెట్టలేదనో, ఉప్మాలో ఉప్పు సరిగా లేదనో, ఏంటండి ఇవి కష్టాలా? సో ఇంత చిన్న విషయాలకి పెద్ద అఘాయిత్యాలు చేసుకుంటున్నారు. అవసరం లేదు. వీళ్ళని చూసి అసలు వీళ్ళతో పోల్చుకుంటే ఎక్కడున్నాం, దేవుడు ఎంత ఇచ్చాడు మనకి. సో దయచేసి చిన్న విషయాలకి మీరు పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. ఈ 4 సింగర్స్ ని అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఆ అమ్మని అబ్జర్వ్ చేయండి. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఫేస్ మీద స్మైల్ ఎప్పుడు పోదండి. సో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది వాళ్ళకి, ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది చాలా మనకి ఇన్స్పైర్ అవడానికి చాలా ఉంది. ఫ్యూచర్ చెయ్యాలనుకుంటే ఎన్నో చేయొచ్చు. చిలకమ్మ చూడ 2 కాళ్ళు 2 చేతులు లేవు, ఈరోజు సెలబ్రిటీ, తను స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మ్ చేసింది. అంతకంటే తక్కువ మనం. అబ్సల్యూట్లీ. సో ప్లీజ్ పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి. బి స్ట్రాంగ్.
ఇంకో స్పెషల్ పర్సన్ గురించి మనం మెన్షన్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళకి చాలా సహాయం చేస్తూ ఉంటారు. ఈజ్ నన్ అనదర్ దెన్ మా సాకేత్ గారు వాళ్ళ ఫాదర్ రామచారి గారు. అండ్ చాలా వరకు ఇట్లాంటి ఇష్యూస్ లో ఆయన ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి ఇట్లాంటి వాళ్ళని హెల్ప్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ నిజం చెప్పాలంటే ఇట్లాంటి హ్యాపీ సోల్స్ ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్ళాలి. ఎందుకంటే పుడతామా ఏంటి మళ్ళీ. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం. నీకు ఎలా అనిపిస్తుంది రాజు? ఇప్పుడు ఇలా చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? టాలెంట్ అనేది మనలో ఉంటుంది సార్. అంటే ప్రతి దాంట్లో ఇబ్బంది పడకూడదు. ప్రతి దాంట్లో ఇబ్బంది పడితే ఏమవుద్దంటే మనకి ఇంకా టెన్షన్ వస్తుంది, డిప్రెషన్స్ వస్తుంది, ఏదో చేసుకోవాలన్నంత ఇది వస్తుంది. కానీ అలా చేసుకుంటే చాలా తప్పు సార్. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన లైఫ్ ఇది, మనం దాన్ని అంతం చేసుకోకూడదు. మన లైఫ్ ని మనం చూసుకోవాలి, అలాగే ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇది నా మాట. పడతామా ఏంటి మళ్ళీ, పడతామా ఏంటి మళ్ళీ. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. రాజు గారు, కీప్ ఇన్స్పైరింగ్ us. Thank you so much for coming on Sridevi Drama Company. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. మీ అందరి కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ పుడతామా ఏంటి మళ్ళీ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. Ready, going for take. All lights, roll camera, clap in, action. నేను సౌందర్య. నా మొదటి సినిమా మనవరాళ్ల పెళ్లి శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో చేయబోతున్నాను. సౌందర్య ఇది కేవలం ఒక పేరు కాదు, కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని కీర్తి. ఆమె నటనతో వెండి తెరకే ఒక అందాన్ని పరిచయం చేసింది. ఆమె ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి అగ్ర నటులకు పోటీగా నటించే స్థాయికి ఎదిగింది. గుసగుసలే గున్నమ్మ వెళ్ళో అన్నీరు సరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లా సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల చెమటలకు చెంగి పంకాల హుయ్ సుఖపడుతూ కట్టే సుఖాల గుసగుసలే గున్నమ్మ వెళ్ళు నీరు సరుసలే కనే చూపుల్లో అప్పుడు వద్దు కథ కలితోనే ఏదో దరువేస్తుంది, తనే దరికొస్తుంది. పదరా ఆ పదరా అని నిలికేస్తుంటే, పదరా ఓ పొదకే అని సై అన్నట్టే, పదరా ఆ పదరా అని మెలికేస్తుంటే, పదరా ఓ పొదకే అని సై అన్నట్టే. చెలి సలహా పస్తేనంటాడు, అమ్మో చలి విరహాలొస్తాయంటాడు. చుట్టి వచ్చావా, చూపుతో నన్ను కాల్చావా, ముద్దాడే ఆశ ముదిరిపోగా. ఎందరు పడుచులు వచ్చారు, నన్ను తొందర పెట్టగా చూశారు, నీవే నన్ను కొంగున కట్టావు. సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా, సుందర వదన తీయని వేదన సాగా. పిలిపాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు. పాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు
వచ్చావా చూపుతో నన్ను కాల్చావా ముద్దాడే ఆశ ముదిరిపోగా. సౌందర్య గారి నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఏ ఇంట చూసిన ఆమె మాటలే, ఏ నోట చూసిన ఆమె పాటలే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, శుభవేళ చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతి తాళం. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతి తాళం. తగ్గాలి తంగుల దూరం, తీరాలి వయసుల తాపం. $1995 విడుదలైన అమ్మోరు సినిమాలో భవానీ పాత్ర సౌందర్య కెరియర్ లో గుర్తుండిపోయే పాత్రలో మొదటిది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు మన సౌందర్య గారు. వెండి తెరపై తన నటనను గుండెలకు హత్తుకున్న ప్రేక్షకులకు సేవ చేయాలనే సదుద్దేశంతో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్. హెలికాప్టర్ ప్రమాదం సాత్తు ప్రచారాలకు వెళ్తున్న సౌందర్య గారి హెలికాప్టర్ కూలిపోయింది. ఏమి నటి సౌందర్య! ఒక తల్లి పాత్ర వేసిన, భార్య పాత్ర వేసిన, గ్రామీణ యువతి పాత్ర వేసిన, భక్తి పరవశించే భక్తురాలు పాత్ర వేసిన, గుండెలను పిండేసే భావోద్వేగ సన్నివేశాలు చేసిన సౌందర్యమే వేరు. సహజమైన నటనకు పెట్టింది పేరు మన సౌందర్య. కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే పాత్రలు చేయాలంటే మొదట గుర్తొచ్చేది సౌందర్య. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్ర చేయాలంటే మొదటి గుర్తొచ్చే నటి మన సౌందర్య. ప్రతి పాత్రను హృదయానికి హత్తుకునేలా పోషించిన అలనాటి నటీమణుల్లో ఎనలేని కీర్తి గణించిన శిఖరం మన సౌందర్య. ఆమె క్రమశిక్షణ, వినయం, కుటుంబ విలువలకిచ్చే గౌరవం, పాత్రల ఎంపికల్లో ఉండే నాణ్యత, వృత్తి పట్ల అంకిత భావం, అంత గొప్ప నటి కేవలం 31 సంవత్సరానికే మనల్నందరినీ వదిలి స్వర్గస్థులయ్యారు అనే మాట జీర్ణించుకోవడానికి అసంభవం. ఏలో ఏలేలో ఏలే ఏలేలో కూలే నా లోకం ఒక్క క్షణంలో. ఏలో ఏలేలో ఏలే ఏలేలో ఇడిసి ఎళ్ళవే సింహ సీకట్లో. ఏలో ఏలేలో ఏలే ఏలేలో ప్రాణం తీసావే నా గుండెల్లో. మీ బర్త్డే సందర్భంగా కొన్ని మీరు చేసిన ఐకానిక్ రోల్స్ ని ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ట్రిబ్యూట్ లాగా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడున్నా ఐ హోప్ యూ లైక్ ద పర్ఫార్మెన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. వేణు గారు.
ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆవిడ్ని చూసి నాకు తెలిసి ఒక గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ని మనం కొంచెం ఎర్లీగా కోల్పోవాల్సి వచ్చింది కదా. ఆ జనరేషన్ లో సావిత్రి గారితో పోల్చే సౌందర్య గారిని. సో అంత గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఆవిడ. సో మిస్ యూ సౌందర్య గారు. అండ్ పర్ఫార్మెన్స్ ఇంకేం చెప్పేది ఉంది, అంత స్టార్స్. విజయ గారు సౌందర్య గారితో ఎన్నో సినిమాలు చేశారు కలిసి. కాస్త ఆ ఎక్స్పీరియన్స్ మాతో పాటు ఆమె బర్త్డే రోజు షేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సౌందర్యతో నాకు పరిచయం అన్నా చెల్లెలు పద్మాల స్టూడియో, మన రమేష్ గారు, కృష్ణ గారి పెద్ద అబ్బాయి హీరో, సావిత్రి గారి క్యారెక్టర్ చేసిన అమ్మాయి, తమిళ సినిమా రీమేక్. అమ్మాయి చనిపోయే ముందు వరకు నేను అమ్మాయి కలిసి 20 సినిమాలు చేశాం. క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడతారు, కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, కానీ అమ్మాయి విషయంలో మటుకు సూపర్ క్యారెక్టర్. అమ్మాయి ఎంత మంచిదంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది, ప్రతి ఒక్కరితో బాగా మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటుంది. స్పెషల్ గా నాతో మటుకు మా అమ్మ తర్వాత మీ దగ్గర చెప్తున్నాను అంటే, తమిళ సినిమాలు చేసేటప్పుడు, పడేప్ప చేసేటప్పుడు కూర్చోబెట్టుకొని నాకు స్టోరీ చెప్పేది. అమ్మాయికి నా కూతురు లాంటిది, కానీ స్నేహపూర్వకంగా ఉండేది, మాట్లాడేది. అలాంటి మంచి క్యారెక్టరు. నిజంగా అలాంటి అమ్మాయి పోగొట్టుకున్నామంటే చాలా దురదృష్టవంతులు. మంచి వాళ్ళని భగవంతుడు త్వరగా తీసుకెళ్తాడంటారు. అమ్మాయి రాజా సినిమా చేసేటప్పుడు అమ్మాయి కోసం నేను ఇక్కడ ఇల్లు తీసుకున్నా. అంత బిజీ ఆర్టిస్ట్, ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండిపోయాను. ఎప్పుడు డేట్స్ ఇస్తుందో తెలియదు. అలాగా అమ్మాయి కోసమే చేశాను. ప్రతిసారి వచ్చినప్పుడంతా సారీ ఆంటీ అంత బిజీగా చేసేది. నాకు వాళ్ళ నాన్నగారు తెలుసు, అమ్మగారు తెలుసు. మీరందరూ వర్క్ చేయలేదు అమ్మాయితో. వర్క్ చేసి ఉంటే ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్. సినిమా ఆర్టిస్టులలో అలాంటి మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు అరుదు. అలాంటి అమ్మాయిల్లో సౌందర్య ఒకటి. ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సౌందర్య. వి ఆల్ లవ్ సౌందర్య గారు. ఈ రోజు ఆమె ఫిజికల్ ఫామ్ లో మాతో పాటు లేకపోవచ్చు, కానీ షీఈస్ ఆల్వేస్ దేర్ విత్ us అండ్ ఇన్ ది ఇండస్ట్రీ ఇన్ హర్ స్పిరిచువల్ ఫామ్. థ్యాంక్ యూ సో మచ్ సౌందర్య గారు ఫర్ యువర్ ఐకానిక్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో వేణు గారు, నెక్స్ట్ మా ఇన్స్పిరేషనల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది? సో ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొత్తగా చేద్దామని. ఇప్పటిదాకా మనం మాట చూసాం, పాట చూసాం, సరదాగా ఆటల్లో కూడా ఎలాంటి ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆటలు అంటే ఎవరికి ఇష్టం బేసికల్? అన్నా శ్రీదేవులు ఆట ఆడాలంటే మనమే. ఆట కాదు, నువ్వు పెద్ద ఆటగాడివి, కానీ అది వేరే స్పోర్ట్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. మనం ఒకటి స్పెషల్ గేమ్ ప్లాన్ చేసాం. ప్లీజ్ ఆ గేమ్ స్టేజ్ మీదకి వస్తే రామ్ ప్రసాద్ టాలెంట్ ఏంటో చూద్దాం లైవ్ లో. రెడీ? yes, let's begin. అన్నా ఏమైంది, ఆడావా? గేమ్ అనగానే బ్యాటో బాలో ఇంకేదైనా ఇస్తాను. ఇదేంటి వీల్ చైర్ ఇచ్చావు? నువ్వు ఆ వీల్ చైర్ మీద ఉంటే ఓకే, పైనుంచి నీకు బెలూన్స్ పడుతుంటాయి. ఆ వీల్ చైర్ మీద ఉండి బెలూన్స్ కింద పడక ముందే వాటిని బ్లాస్ట్ చేయాలి. ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే అంత నువ్వు మగాడివి. చలో రెడీ, బెలూన్స్ వేయండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని మరొకసారి నిరూపించావు మిత్రమా. బుగ్గలు బగలు కొట్టడానికి ఇంత కష్టంగా ఉంటే ఇదే వీల్ చైర్ మీద కూర్చొని ఇంటర్నేషనల్ మెడల్ సాధించాడు ఒక అబ్బాయి బ్యాడ్మింటన్ గేమ్ లో. సో ఆయన్ని మనం వెల్కమ్ చేద్దాం ఈరోజు. ప్లీజ్ వెల్కమ్ సార్. Welcome Purna Chandrarao garu. Welcome to Sridevi Drama Company. It's a pleasure having you here, and thank you so much Venu garu for such an inspirational person.
అఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం అడ్రస్ చేద్దాము. అదేంటంటే మిమ్మల్ని ఇట్లా చూడగానే ఫస్ట్ క్వశ్చన్స్ ఏమొస్తుందంటే ఇది బై బర్త్ లేదా వాజ్ ఇట్ అన్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్. సో ప్లీజ్ ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. లేదు మ్యామ్, నేను అందరిలా నార్మల్ గానే ఉండేవాడిని. ఓకే. 2017 ఆగస్ట్ 12 చిన్న బైక్ యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిపోయింది. సో నాకు బైక్ యాక్సిడెంట్ లో స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యి లోయర్ బాడీ ఫుల్ ప్యారలైజ్డ్. సో స్టమక్ నుండి కిందకి బాడీ పార్ట్స్ ఏమో వర్క్ అవ్వదు. సో డాక్టర్స్ మీకు ఈ విషయం చెప్పగానే కానీ లేకపోతే మీకు ఆ రియలైజేషన్ వచ్చేటప్పుడు వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? సో స్టార్టింగ్ లో డాక్టర్స్ నాకేం చెప్పలేదు మ్యామ్, అమ్మ వాళ్ళకి చెప్పారు సర్జరీ అయినప్పుడు. తను లేచి నడవడం అయితే కష్టము, కాకపోతే కూర్చోడానికి సంబంధించి మేము సర్జరీ చేస్తాము, కాకపోతే 100% గ్యారంటీ లేదు తనకు తానుగా లేచి కూర్చుంటాడు అనేది. సో అదైతే కన్ఫర్మ్ ఇవ్వలేము అన్నారు మ్యామ్. సో దాని తర్వాత ఇంటికి వెళ్ళి 2 years బెడ్ రెస్ట్లో ఉన్నాను, చాలా సఫర్ అయ్యాను. సో దాని తర్వాత నాకు బెంగళూరులో ఒక స్పైనల్ కార్డ్ ఇంజరీకి సంబంధించి ఒక రిహాబ్ ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళాక నేను కంప్లీట్ రిహాబ్ చేశాక నా లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ అయింది. అంటే జనరల్ గా బై బర్త్ ఉన్నప్పటి నుంచి బాడీకి అది ఒక అడ్జస్ట్మెంట్ చిన్నప్పటి నుంచే ఉంటది, బికాస్ యూఆర్ బోర్న్ విత్ ఇట్. అలా కాకుండా మీరు ఒక నార్మల్ పార్ట్ చూసారు ఫర్ 21 years, అంటే బాడీ ఆల్రెడీ దానికి అలవాటు పడి ఉంటది, ఒక మసిల్ మెమరీ అనేది. దాని నుంచి మళ్ళీ ఇటు దానికి వచ్చేసరికి ఐ థింక్ ద వే యూ హ్యావ్ బిల్ట్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ కమెండబుల్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆల్సో మీరు బ్యాడ్మింటన్ అనేది యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా సేమ్ బ్యాడ్మింటన్ ఆడే గోల్ ఉండేదా? లేదు లేదు. ఇది ఎలా చూస్ చేసుకున్నారు? ఈ మార్పు అనేది ఎలా వచ్చింది మీలో? అంటే మేము నేను రిహాబ్కి వెళ్ళాక అక్కడికి వెళ్ళాకనే నాకు తెలిసింది మేము ఇలా వీల్ చైర్స్ లో కూడా గేమ్స్ ఉంటాయని నాకు బెంగళూరు వెళ్ళాకే తెలిసింది. సో అక్కడికి వెళ్ళాక నేను ఒకేసారి బ్యాడ్మింటన్ రాలేదు మేము, ఫస్ట్ క్రికెట్ ట్రై చేశాను. కాకపోతే నాకు లోయర్ బాడీ స్ట్రెంత్ లేకపోవడం వల్ల క్రికెట్ ఆడడానికి పాసిబుల్ అవ్వలేదు. దాని తర్వాత బాస్కెట్ బాల్ ట్రై చేశాను. బాస్కెట్ బాల్ బాగానే అనిపించింది, కాకపోతే గ్రూప్ గేమ్ కాబట్టి నాకు ఇండివిజువల్ గేమ్ కావాలి అనిపించింది. సో నేను రిహాబ్ లోనే వీల్ చైర్ స్కిల్స్ అన్ని బాగా నేర్చుకొని, అంటే ఎప్పుడైతే నేను వీల్ చైర్ లైఫ్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశానో ఇంకా నా మైండ్ లో నడవాలి అనే హోప్ పోయింది. సో ఏదైనా ఉంటే వీల్ చైర్ లోనే చేయాలి అనేది స్టార్ట్ అయింది. బ్యాడ్మింటన్ చూసాక నాకు ఆడాలనిపించి వాళ్ళకి కాల్ చేసి ఇలా నేను వీల్ చైర్ యూజర్ ఇలా ఉంది, నాకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో ఎలా ఆడాలి ఏమని నేర్పిస్తారంటే వాళ్ళు ఏంటంటే కోచింగ్ ఇవ్వం మేము, సో మీరు జస్ట్ వచ్చి ఆడండి మీకు తర్వాత తెలుస్తుంది అన్నాక నేను యూట్యూబ్ లో వీడియోస్ అన్ని చూసి వీల్ చైర్ లోనే కూర్చొని ర్యాకెట్ ఎలా పట్టుకోవాలి, షటిల్ ఎలా కనెక్ట్ చేయాలి స్టార్ట్ చేశాను. సో అక్కడ స్టార్ట్ చేశాక ఇంకా డైరెక్ట్ ఇంటర్నేషనల్ స్టేట్ కి వెళ్ళాను. స్టేట్ కి వెళ్ళాక ఇంటర్నేషనల్స్ కి వెళ్ళాను. ఇంటర్నేషనల్స్ కి వెళ్ళాక సో అక్కడ నేను నేషనల్స్ కి వెళ్ళాక అక్కడ మా సీనియర్ ప్లేయర్స్, సో వాళ్ళ గేమ్ చూసి అప్పుడు డిసైడ్ అయ్యాను సో నేను కూడా వీళ్ళకే బెస్ట్ ప్లేయర్ అవ్వాలి అని. సో దిస్ ఈస్ యువర్ కాలింగ్ అని మీ సీనియర్ ప్లేయర్స్ ని చూసిన తర్వాత మీరు డిసైడ్ అయ్యారు. నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత గానీ మీ మాటలు వినిన తర్వాత నాకు అది నిజంగా చెప్పాలనిపిస్తుంది. ఆల్ ఆఫ్ us together 3 2 1 పొడతావా ఏంటి మళ్ళీ? సో యాక్చువల్లీ పూర్ణారావు గారిని చూసిన తర్వాత నేను చిన్నప్పుడు ఎప్పుడు ఒక సేయింగ్ చదివాను. సో అది చదవడానికి బాగానే ఉంటాయి కొన్ని, ప్రాక్టికల్ గా దొరకవు కదా. నేనేం చదివానంటే జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది, అదే భవిష్యత్తు అట. సో అన్ని కోల్పోయినా కూడా వెయిట్ చేసి ఒకటి ఉంటుంది, అది భవిష్యత్తు. అదే ఒక పూర్ణారావు గారు, అదే ఒక చిలకమ్మ, అలాగే మన సింగర్స్ వీళ్ళందరూ. వెరీ గుడ్ బ్రదర్. ఆ కంబ్యాక్ అయ్యి మళ్ళీ మీ పేరెంట్స్ కి మళ్ళీ ఒక తలెత్తుకునేలా చేశారు చూసారా, దట్ ఈస్ ద ఇన్స్పైర్ స్టోరీ. సో పూర్ణచంద్రరావు గారు ఒక్కసారి మా శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యూవర్స్ అందరి కోసం ఆ ట్యాగ్ లైన్ పుడతామా ఏంటి మళ్ళీ? పుడతామా ఏంటి మళ్ళీ. అఫ్ కోర్స్ ఈ వీల్ చైర్ యూజ్ చేసి మీరు బ్యాడ్మింటన్ ఆడతారని అందరికీ తెలుసు. అదర్ దెన్ దట్ ఇంకేమైనా చేయగలగారా? ఇప్పుడు నా గోల్ వచ్చేసి ఇండియాకి ఒలింపిక్స్ ఆడాలని మేము. వావ్. సో నేను ఒలింపిక్స్ వరకు టార్గెట్ పెట్టుకున్నాను. అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫేస్ చేస్తూ గేమ్ కోసం నేను ఒక్కడనే సెపరేట్ గా బెంగళూరులో ఉంటూ అమ్మ నాన్నకి అందరికి దూరంగా ఉంటూ నా పనులు నేను చేసుకుంటూ ఎవరిపైన ఆధారపడకుండా దీంతో పాటు నేను నా ప్రాక్టీస్ అంతా కంప్లీట్ అయిపోయాక నైట్ టైం వీల్ చైర్ లో డెలివరీ చేస్తాను.
సో నా ఎక్స్పెన్సెస్ అంతా నేనే మేనేజ్ చేసుకుంటాను. సో నా కోచింగ్ ఫీజ్, నా జిమ్ ఫీజ్, నా ప్రాక్టీస్ కి, సెటిల్స్ కి, ర్యాకెట్స్ వన్ సెకండ్ మీరు ఇవన్నీ చేస్తూ మీ జిమ్ సెషన్స్, ప్రాక్టీస్ ఫర్ ఒలింపిక్స్, మీ ఓన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూస్తూ యూ ఆల్సో డెలివర్ నైట్ 7 to 10 ఎవ్రీడే నైట్ డెలివరీ చేస్తాం. అది వీల్ చైర్ లో. మరి ఫ్లాట్స్ అవన్నీ కొంచెం పైన అవన్నీ ఉంటే మరి వాళ్ళ కిందకి వస్తారా లేకపోతే మీరే పైకి వెళ్ళి డోర్ టు డోర్ డెలివర్ చేస్తారా? లొకేషన్ రీచ్ అయ్యాక కాల్ చేస్తాం మేము. కాల్ చేసి ఇలా మేము డిసేబుల్ ఉన్నాము రాలేమంటే ఆల్మోస్ట్ అర్థం చేసుకుంటారు మేము ఎక్కడో ఒక దగ్గర. ఎప్పుడైనా ఆ విషయంలో ఇబ్బంది అంటే అసలు అండర్స్టాండింగ్ చేయలేని కస్టమర్స్ ఇబ్బంది పడ్డాం. ఏమన్నారు? రాలేనప్పుడు ఎందుకు ఆర్డర్ పిక్ చేసుకున్నావు, సో నువ్వు రానప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి కదా ఆర్డర్, మేము తీసుకోము, నువ్వేం చేస్తావో చెయ్యు అని చెప్పి ఆల్మోస్ట్ 45 minutes వెయిట్ చేయించారు మేము. బట్ ఐ థింక్ పీపుల్ షుడ్ బి మోర్ సెన్సిటివ్ అండ్ కొంచెం అండర్స్టాండింగ్ చూపించాలి బికాస్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ వర్కింగ్ హార్డ్, బి ఇండిపెండెంట్. సో మనకి ఆ చిన్న హెల్ప్ అనేది మేము ఖచ్చితంగా మన వైపు నుంచి ఇవ్వాలి. బ్రో, ఫుడ్ డెలివరీస్ అంటే బైక్స్ మీద వెళ్తారు కదా, మరి ఇప్పుడు నువ్వు దీని మీద వెళ్తుంటావా? సో దీనికి అటాచ్డ్ ఒక వెహికల్ ఉంటుంది సార్, చిన్నది. ఓకే, మోటార్ లాంటిది. మోటార్ లా ఉంటది. సో నియర్ బై నువ్వు పిక్ చేసుకుంటావు. సరే, ఫుడ్ డెలివరీలో నియో బోల్ట్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు సార్. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు మాకు డిసేబుల్ కి ఒక సపరేట్ ఐడి ఉంటుంది. సో ఐడి వల్ల 7 kilometers లోనే మాకు ఆర్డర్స్ ఇస్తారు. సో ఆ 7 kilometers సరౌండింగ్స్ లో జొమాటో డెలివరీ చేస్తారు. సో చేస్తూ నా గోల్ నేను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. మీరు తప్పకుండా మీ గోల్ కి రీచ్ అవుతారు, అవ్వాలి. అండ్ ఖచ్చితంగా ఒలింపిక్స్ కూడా వెళ్తారు, రికార్డులు బదులు కొడతారు అండ్ మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఓకే ఓకే సో అందరూ ఎదురు చూస్తున్నారు ఆ యాక్ట్ కోసం. అదర్ దెన్ బ్యాడ్మింటన్ మీరు మీ వీల్ చైర్ తో ఏం చేయగలుగుతారు అనేది వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బ్యాడ్మింటన్ కూడా ఆడతా నేను. నాకు బ్యాట్మెంట్ ఆరా కొరగవచ్చు, ఊరినే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తో ఆడితే నాకు హ్యాపీ అనిపిస్తుంది, ఆడియన్స్ కూడా నీకు గేమ్ చూసి అనిపిస్తుంది. నరేష్ వెనక్కి వెళ్ళిపోరా. మీకు డిస్టెన్స్ తో సంబంధం లేదా? రామ్ ప్రసాద్ నువ్వు అంత హడావడి చేస్తున్నావు, ఆయన కూల్ గా ఆడుతున్నారు అసలు. రావు గారు వచ్చి పారా ఒలింపిక్స్ కి వెళ్ళాలనుకుంటున్నారు, బట్ విన్నారు కదా దట్ నైట్ డెలివరీ చేస్తున్నారు, తన ఎక్స్పెన్సెస్ తనే హ్యాండిల్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా అంత పెద్ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కి మనం కాంపీట్ చేయాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండి. సో హీఈస్ లుకింగ్ అవుట్ ఫర్ స్పాన్సర్స్. ప్లీజ్, చాలా మంది అక్కడ ఉన్నారు, హ్యావ్ సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ మనీ. మేము కూడా ఎంతవరకు అయితే హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. సో ప్లీజ్ open your hearts, open your pocket and help him so he can bring pride and medals to our country India. కానీ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి చేపర్ పూర్ణరావు ఉంటుంది. సో దాంట్లో నా స్పోర్ట్స్ ప్రొఫైల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ లో నేను డైలీ చేసే యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, నా గేమ్ సంబంధించి వీడియోస్. సో ఇప్పటి వరకు నేను 7 internationals ఆడాను, దాంట్లో 11 వరకు మెడల్స్ ఉన్నాయి నాకు. దాంట్లో 3 gold మెడల్స్ ఉన్నాయి, 3 silver ఉంది, 5 bronze మెడల్స్ ఉన్నాయి. సో నా గోల్ వచ్చేసి ఏంటంటే నేను పడే కష్టం ఏదైతే ఉందో అదంతా నాకు పెద్ద మ్యాటర్ అనిపించదు. నాకు ఎంతైనా పర్లేదు, నాకు ఒలింపిక్స్ ఆడాలి. సో అంటిల్ ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యేంత వరకు నేను గేమ్ వదలకూడదనే ఉంది మ్యామ్. నాకు డెఫినెట్ గా మీరు వదలకూడదు. దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఒలింపిక్స్ కి ఇప్పుడు నెక్స్ట్ 2028 ఒలింపిక్స్ సెలెక్ట్ అవ్వాలంటే మేము ఆల్మోస్ట్ 18 to 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. I think we all can work together to make this work. So please open your hearts and pockets. Let's make sure Rao Garu goes to Para Olympics for India and gets gold medals. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇన్స్పిరేషన్ కి ఇన్స్పిరేషన్, మోటివేటర్స్ కి మోటివేషన్, మోటివేషన్ స్పీకర్స్. ఇంకా ఎన్ని చెప్పినా వేస్ట్, టోటల్ వేస్ట్. కాబట్టి వాళ్ళు పిలిచేద్దాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ మంచు ప్రసాద్ గారు అండ్ నరేష్. నరేష్, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను.
ఉంటావు? బాగుంటావు. నీకు పెళ్ళమా పిల్లల? హ్యాపీగా ఉంటావు. నీ ఫేవరెట్ హీరో ఎవరు నరేష్? నా ఫేవరెట్ హీరో రవితేజ గారు. నీకు స్కూల్ ఫీజు కట్టేది ఎవరు నరేష్? మా నాన్న. నీకు అన్నం పెట్టేది ఎవరు నరేష్? మా అమ్మ. నిన్ను బాగా చూసుకునేది ఎవరు నరేష్? మా తమ్ముడు. ఇప్పుడు చెప్పు నీ ఫేవరెట్ హీరో ఎవరు? రవితేజ. రవితేజ. ఇంతకీ ఎవరండి మీరు? మోటివేటర్. ఆయన మోటివేటరే, నువ్వే వెంటిలేటర్. సరిగ్గా కొంచెం లెఫ్ట్ చూడు, మీ నాన్న కూడా ఆక్సిజన్ తీసుకుంటూ సిగరెట్ కలుస్తూ ఉంటాడు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? నేను కిడ్స్ ని మార్చాలనుకుంటున్నాను. అలా చెప్పకూడదు అమ్మా. పెద్దవాళ్ళు కూడా వయసు అయ్యే కొద్దీ కిడ్ లాగా చిన్న పిల్లలాగా తయారవుతారు. జుజ్జులు. చిన్న కిడ్. ఆ అబ్బాయి నాకు లైన్ వేస్తున్నాడు అంకుల్. అవునండి, ఈ లైన్ వేసా, ఈ లైన్ వేసా. వచ్చాడు వచ్చాడు వేణన్ వచ్చాడు. ఇదంత గొప్పవాడంటే ఈయన గురించి చెప్పాలంటే ముందుగా వాటర్ అన్న. నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. మామూలు వేణు కాదు, ప్రతి ఆఫీస్ కి కష్టపడి వెళ్ళాడు. అందరూ ఎల్లమ్మా పక్కకి ఎల్లమ్మా 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 అన్నారు. ఆయన బాధపడలేదు. తన అవకాశం కోసం జబర్దస్త్ ని ఒక షోని ఎంచుకున్నాడు, చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఎక్కడో చిన్న బలహీనత ఉంది ఆయనలో, ఇంకా బలంగా మన ఇండస్ట్రీ నిలబడాలనుకున్నాడు. బలహీనంగా ఉన్న బలగం అనే ఒక పెద్ద హిట్ సినిమా చేశాడు. విజయకథను ఎగరవేశాడు. నాయనా ప్రసాద్, తెలిసిన విషయాలే చెప్తున్నా, మాకు మోటివేషన్. నాకు అర్థమైంది, మీరు కూడా నన్ను బాధ పెట్టాలని నిర్ణయించుకున్నారు, కానీ నేను బాధపడను. మీకు ఒక గురించి చెప్తానండి, మీరు చక్కగా మారుతారు. ఆటో రాంప్రసాద్ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏమన్నాడంటే ఒక చిన్న ఆటో పని చేశాడు. వాళ్ళమ్మ కొట్టింది. ఈ మోటివేషన్ మైకి వచ్చేసి ఆ చిన్న పిల్ల జోకులు వేస్తుంది, మన కంటెంట్ ని ఫోకస్ ని దెబ్బతీయాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే తన బాధలో ఉంది కాబట్టి. సో రాంప్రసాద్ గారు తన స్నేహితులతో కలిసి. రాంప్రసాద్ ఏం చేస్తున్నాడు వాడు? మోటివేట్ చేస్తున్నాడండి, ఎలా పడుకోవాలని, ఎలా పడుకోవాలని. ఓకే, నెక్స్ట్ మీదే. ఓ షిట్. కానీ తను తన స్నేహితులు వెళ్ళిపోయిన తర్వాత తను జుట్టు పీక్కున్నాడు. ఎలా నవ్వించాలి ఎలా నవ్వించాలని పీకాడు పీకాడు బాల్ హెడ్ అయిపోయాడు. అయినా బాధపడలేదు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. ఆయన జుట్టు ఊడిపోయి మొత్తం పీకిపోయినా కూడా అతను ఫోకస్ ఎక్కడ దెబ్బ తినలేదు. ఇలా ఎవరైనా కంటెంట్ బాగా చేస్తుంటే ఎలిపెట్టి కెలికేస్తాడు. దీని మీద అమ్మ మీ అభిప్రాయం చెప్తారా? వాళ్ళు చేస్తుంది ఎలాగుంది? ఇప్పటి వరకు విన్నారు కదా, మీరు ఏమైనా బయటకు వచ్చారా, మోటివేట్ అయ్యారా? మైకం మీద మైకం ఎన్నిసార్లు పడ్డా, పడడం లేవడం పడడం. అమ్మది పడిపడి లేచే వయసు. సార్ నాకు కడుపులో తిప్పుతుంది సార్. అందుకే చెప్పా అద్దం ఎక్కువసార్లు చూసుకోకమ్మా అని చెప్పి. చప్పట్లు చప్పట్లు ఫర్ ఆర్ మోటివేషన్ స్పీకర్. ఇంకా ఉండబ్బా, చాలా కంటెంట్. వద్దమ్మా. ఫర్ బిగినర్స్ అందరూ కలిసి చేద్దాం చేద్దాం చేద్దాం. ఒరే పాపిస్తోడా, నీ కోసం కాళ్ళు పట్టుకోవచ్చు. ఒరే పాపిస్తోడా, కాళ్ళు కొట్టుకుని డ్రైవర్ కొనుక్కోవచ్చు కదా. జిప్పెట్టుకోరా జిప్పెట్టుకోరా. చప్పట్లు ఫర్ ఆర్ మోటివేషనల్ స్పీకర్. మీ అందరి కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ పుడతామా ఏంటి మళ్ళీ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. లేదురా, నాకు మీతో ఆడాలని లేదు. అదిగో అక్కడ గర్ల్స్ ఆడుతున్నారు కదా, ఆ గేమ్ ఆడాలని ఉంది. గర్ల్స్ ఆడే గేమ్ నువ్వు ఆడడం ఏంట్రా? ఛీ, అసలు నువ్వు మా ఫ్రెండే కాదు. ఏమోరా తెలీదు, కానీ ఆ గేమ్స్ ఆడాలని చాలా ఇంట్రెస్ట్ వస్తుందిరా. నన్ను ఈ గేమ్ లో చేర్చుకుంటారా? ఇది గర్ల్స్ గేమ్, నువ్వేంటి మాతో ఆడతా అంటున్నావు? అయినా బాయ్స్ తో గేమ్స్ ఆడుతున్నా అని మా అమ్మకి తెలిస్తే నన్ను కొట్టిద్ది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. మమ్మీ
నా బ్యాంగిల్స్ కనిపించట్లేదు, ఇయర్ రింగ్స్ కనిపించట్లేదు, స్టిక్కర్స్ కూడా కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? ఎక్కడ పెట్టాను? ఎక్కడ? మమ్మీ! ఏమైందమ్మా అలా అరిచావు? అన్నయ్యని చూడు. ఏమైందిరా? ఏంటిదంతా? తెలియడం లేదు నాన్న, ఎందుకో గాజులు వేసుకోవాలనిపిస్తుంది, బొట్టు పెట్టుకోవాలనిపిస్తుంది. రే, అదంతా తప్పురా. నువ్వు అబ్బాయివి. అబ్బాయి అంటే అబ్బాయిలానే ఉండాలి. అదంతా ఆడపిల్లలు చేసే పని, అర్థమైందా? ఏంటిదంతా? ఏమో నాన్న, తెలియడం లేదు. ప్రతిసారి వద్దు, ఇది తప్పు అనుకుంటూనే ఉన్నా, కానీ నా వల్ల కావడం లేదు నాన్న. నాకు ఒక అమ్మాయిలా ఉండాలనిపిస్తుంది, అమ్మాయిలానే రెడీ అవ్వాలనిపిస్తుంది. నేను ఒక అమ్మాయినా అని ఫీలింగ్ వస్తుంది నాన్న. ఛీ, నా వంశంలోనే చెడ పుట్టావు కదరా. ఎవరైనా అడిగితే కూతురు అని చెప్పాలా, గాజులు వేసుకొని తిరుగుతున్న కొడుకు అని చెప్పాలా? నీలాంటి వాడు ఇంట్లో ఉంటే నువ్వే కాదు ఈ కుటుంబాన్నే తేడా అనుకుంటారు. నువ్వు ఉండొద్దు. నువ్వు నా ఇంట్లో ఉంటే నేను పరువుతో బతకలేను. నువ్వు పో, వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోవాలి, పో. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నేనే తప్పు చేయకుండానే అందరూ నన్నే అంటున్నారు. అసలు నేను చేసిన తప్పేంటి? ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం తప్ప, కానీ నేను అది కావాలని చేయడం లేదు. అయినా ఇది నా తప్పు కాదు, ఆ దేవుడి తప్పు. నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు? బాధపడకు బాబు, ఇది శాపం అనుకుంటే శాపం, వరం అనుకుంటే వరం. ఇది ఆ దేవుడి సృష్టి. నాతో రా, నీకు తోడుగా ఉంటా. కొన్ని సంవత్సరాల తరువాత అక్క పదండి, ఇంక డ్యూటీ ఎక్కుదాం. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఎటు చూడరా. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా.
అన్నా ఆకలిగా ఉంది, ఒక ప్లేట్ భోజనం ఇవ్వవా? ఇదిగో తీసుకో, పక్కకు వెళ్ళి తినో, నీ వల్ల కస్టమర్స్కి ప్రాబ్లం అవ్వద్దు. బాయా ఒక 10 రూపాయలు ఇవ్వు, మంచిగా ఆశీర్వదిస్తాను. ఎవరు పడితే వాళ్ళు చీరలు కట్టుకొని వచ్చాడు హిజ్రాలంటూ డబ్బులు అడగడం, మీకు ఇదే ఒక అలవాటు అయిపోయిందా? బాయా నేను నిజంగానే హిజ్రాని, ఇదే నా వృత్తి. నిజంగానే హిజ్రానా? రే ఇజ్రాయల్ అంటే ఏమనుకుంటున్నావు? మేము శివుడి 3వ రూపం. ఇలాంటివి చాలా చూసాంలే. ఇదిగో ఈ 10 రూపాయలే నీకు ఎక్కువ. ఛీ, పొద్దున్న దరిద్రపు కొట్టాలందరూ నా షాప్కే వస్తున్నారు. అసలు వీళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది. బయలుదేరు. ఏయ్, ఆశ్చర్యపోయారా? ఇప్పుడు ఇక్కడ మా నపుంసకులను చూసి ఆశ్చర్యపోయారా? విసుక్కోకండి, అదే చెయ్యండి. ఏళ్ల తరబడి మీరు చేస్తున్నారే, అదే. మమ్మల్ని పట్టించుకోకండి, కావాలనుకుంటే అసహ్యించుకోండి, మాకు అలవాటైపోయిందిగా. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. తప్పు మాది కాదు, ఆ పైవాడిది. మమ్మల్ని కొంచెం వేరుగా తయారు చేశాడు కదా. స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదు, నపుంసకలింగం మేము. ఇంతమందిలో కూడా ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళం. మేము చేయి చాపింది మీతో చేతులు కలపడానికి, కానీ మీరు అడుక్కోవడానికనుకున్నారు. ప్రభు, ఈశ్వర, భగవంతుడా, ఈ రోజు నువ్వు చూస్తున్నట్లయితే నువ్వు సృష్టించిన ఈ మనిషే కేవలం చప్పట్లు కొడుతున్నాడు. అటు ఆడా కాదు, ఇటు మగా కాదు, కానీ అందరినీ మేము దీవిస్తాం. మేము 3వ జాతి. చప్పట్లు కొడతాం, నాట్యమూ చేస్తాం, కానీ మేము ఎవ్వరికీ శాపం కాదు. మా అమ్మా నాన్నలు కూడా మమ్మల్ని పరాయి వాళ్లను చేసి బయటకు తరిమేశారు. ఈ సమాజం కూడా మమ్మల్ని వేరుగా చూసింది. ఈ సమాజం కూడా మమ్మల్ని వారిలో ఒక్కరిగా చూడలేదు. రోడ్డు మీద చప్పట్లు కొడుతూ తిరుగుతాం మేము. కామాంధుల కోరికలకి బలవుతున్నాం మేము. పెళ్లిళ్ళు, పేరంటాల్లో మాతో డాన్సులు చేయిస్తారు, కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోరు. దేవుడా, ఎందుకు సృష్టించావు మమ్మల్ని? ఇప్పుడైనా మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తారా? ఈ సమాజంలో మీలో ఒక్కరిగా చూస్తారా? అరే, ఈ దేశ నాగరికులం మేము. మాకు కూడా కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. చిన్న చూపు చూడకండి, మమ్మల్ని తప్పుగా చూడకండి. మేము జబ్బు కాదు, మేమేమీ వ్యాధి కాదు. ఏప్రిల్ 15, 2014న సుప్రీంకోర్టు వారిచ్చిన తీర్పు మమ్మల్ని అక్కున చేర్చుకుంది. ఆ వార్తతో మా జీవితాల్లో ఆశలు చిగురించాయి. మేము మీలో ఒక్కరిగా అవుతామనుకున్నాం. మా ముఖం మీద చిన్న చిరునవ్వు, మా కళ్లలో ఆనంద భాష్పాలు. కొందరు అర్థం చేసుకున్నారు, కానీ మరికొందరికి ఇంకా సమయం పడుతుంది. ఇంకా మేము తేడా అనే ఆలోచన ఇంకా బ్రతికే ఉంది. చాలు, మమ్మల్ని వేలెత్తి చూపించింది చాలు. ముందు మా ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి. మేము ఒక టీచర్ అవ్వాలనుకున్నాం, మీ పిల్లల్ని మా వద్ద చదివిస్తారా? మేము ఒక డాక్టర్ అవ్వాలనుకున్నాం, మా వద్ద మీరు వైద్యం చేయించుకుంటారా? మేము కూడా పోలీసులమయ్యి మీకు రక్షణ ఇవ్వాలనుకుంటాం, కానీ
మాకే ఇక్కడ రక్షణ లేదు, విలువ లేదు, గౌరవం లేదు. ఇన్ని ప్రశ్నలకి ఉంది ఒకే ఒక్క సమాధానం: విలువ. గౌరవం లేకపోతే నువ్వు లేవు, గౌరవం లేకపోతే నేను లేను. గౌరవం ఉంటేనే పేరు, గౌరవం ఉంటేనే పని, గౌరవం ఉంటేనే విలువ. విలువ లేని, గౌరవం లేని ఈ ప్రాణం ఎందుకు? ప్రతి మనిషి కష్టాలకి భయపడి చనిపోతే భూమి మీద మనిషి అనేవాడే ఉండడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తల్లిదండ్రులకు దూరంగా ఉండి సొసైటీ నుంచి చీత్కారింపులకు లోనైన మనిషి ఎంత బాధపడతాడో నాకు తెలుసు. ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే ఆడవాళ్ళు పుట్టింది సంసారం నెట్టడానికని, మగవాళ్ళు పుట్టింది కష్టపడి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అండ్ అలాగే మాలాంటి వాళ్ళు పుట్టింది కేవలం అడుక్కోవడానికో లేకపోతే చీకట్లో ఒళ్ళమ్ముకోవడానికో కాదు. మాలాంటి వాళ్ళు కూడా ఎన్నో సాధించగలరు, ఎన్నో సాధించారు. ఆ సాధించిన వాళ్ళ మాటలే ఈరోజు మీరు వింటున్నారు. నేను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి శాసనసభ ఎన్నికల్లో నిలబడ్డ. నా పేరు చంద్రముఖి మువ్వల. నేను ఒక పొలిటీషియన్ అండ్ పొలిటికల్ అనాలిస్ట్. నేను ప్రాచి రాథోడ్, తెలంగాణ మారుమూల ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా నుంచి మొట్టమొదటి ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్గా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫ్ నిజామాబాద్లో సేవలు అందిస్తున్నాను. నేను నిషా, భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్గా సేవలు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా పేరు మానస, ప్రభుత్వ శాఖలో గౌరవంగా పనిచేస్తున్నాను. చివరిగా ఈ సమాజం నుంచి మేము కోరుకుంటుంది కాస్త గౌరవం, కాస్త విలువ, అంతే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్ని మన థర్డ్ జెండర్, ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ అండ్ ద మోస్ట్ జోక్డ్ అబౌట్ జెండర్ ఖచ్చితంగా మారాలి. అండ్ ఆ మార్పు అనేది ఈ క్షణం, ఈ నిమిషం నుంచి మొదలవ్వాలి. అక్కడ డార్క్నెస్ ఉన్న ఫస్ట్ అక్కడ లైట్ తీసుకుని వెళ్ళేది వీళ్ళు. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వేణుగారు. ట్రాన్స్జెండర్స్ గురించి ఇంత ముందున్న అభిప్రాయం ఇప్పుడు చాలా మారుతుంది, ఇంకా మారాలి. ఎందుకంటే మనం లైవ్ లోనే చూస్తున్నాం. మనకున్న ఒక దృష్టికోణం ఉంది, బట్ అది కాదు, మేము దాన్ని దాటి మేము ఎంతో ముందున్నామని ఇక్కడ మన కళ్ళ ముందు ఒక పొలిటీషియన్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ లో. సో ప్లీజ్ వీళ్ళని మనలాగా మనుషుల్లో ఒకరిలా చూద్దాం దయచేసి. సో గవర్నమెంట్ కూడా వాళ్ళని గుర్తించింది. సో ఇక్కడ నుంచి మనం అందరం కలిసి వాళ్ళకి మనుషులు, మనలో ఒక మనుషుల్లా చూసుకుందాం వాళ్ళని. సో వాళ్ళకు కూడా ఒక మంచి మార్గం చూద్దాం. అండ్ అందరికి నిజంగా అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి. 8 years బ్యాక్ అనుకుంటాను, ఐ థింక్ సావిత్రి అని ఒక బుక్ ఉంది. రెగ్యులర్ గా మనం హ్యూమన్ బీయింగ్స్ కదండి, కొంచెం అందరిలాగే నాకు అభిప్రాయం ఉండేది, అంటే ఏదో రకంగా. కానీ ఆ బుక్ చదివిన తర్వాత కంప్లీట్ మారిపోయాను నేను. అంటే వీళ్ళకి సైంటిఫికల్ గా వీళ్ళు ఎందుకు అలా జరుగుద్దో ఆ బుక్ లో చాలా క్లియర్ గా ఉంది. అది చదివితే అసలు ఎవరికి వీళ్ళ మీద ఇంకొక బ్యాడ్ ఇది ఉండదు. వీళ్ళని కూడా మనలా చూద్దాం. సో అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి. దాన్ని దాటేసి మీరు మంచి మంచి ప్రొఫెషన్స్ లో ఉన్నారు చూసారా. అండ్ ఎస్పెషల్ నా తరపున అసలు ఆదర్శ్ ఏంటి, ప్రాణం పెట్టాడు ఆదర్శ్. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్ ఎంత బాగా చేసేది ఆదర్శ్. లవ్ యూ బ్రదర్, సీరియస్లీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ బ్యాచ్ అందరికి, చిలకమ్మకి, బ్రదర్ కి అండ్ ఆ సింగర్స్ కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకున్న బాధల్ని ఏదైతే దేవుడు మీకు ఇచ్చిన దానికి ఛాలెంజ్ చేసి దాన్ని దాటి చాలా మంది కంటే బెటర్ గా మీరు ఉన్నారు చూసారా మీ కాన్ఫిడెన్స్ తో. సో మీరు అలా ఉండి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వేణు గారికి థ్యాంక్ యూ, ఇంత మంచి ఇన్స్పిరేషనల్ ఎపిసోడ్ లో ఇంత మంచి ఇన్స్పిరేషన్ వాళ్ళకి తీసుకుని వచ్చినందుకు. దిస్ వుడ్ నాట్ హావ్ బీన్ పాసిబుల్ వితౌట్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇట్ ఈస్ ఆల్ ద స్ట్రగుల్, ఇదంతా మా కష్టము. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఒక్కొక్కరు 10 రూపాయలు బిచ్చం వేస్తేనే నేను చదువుకొని ఈరోజు డాక్టర్ అయ్యా. అలా బిచ్చం వేసే ప్రతి సొసైటీలో ఉన్న ప్రతి పర్సన్ కి రోజుకి 350 పేషెంట్స్ ని చూస్తున్నాను. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ ఆల్మైటీ. ట్రూలీ బ్లెస్డ్. ఫ్యామిలీ, తల్లిదండ్రులు లేకపోయినా we got an extended family here. So this is overwhelmed and blessed to be here. Thank you so very much for portraying our lives on this. Thanks a lot. ప్లీజ్ 1 సెకండ్ కొరియోగ్రాఫర్ చాలా బాగా చేశారు. లవ్ యూ డార్లింగ్. ఇంత మంచి ఇన్స్పిరేషనల్ జర్నీస్ స్టోరీస్ చూసిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవలగాలు వచ్చినా వాటిని ఎదురెళ్ళి సాధిద్దాం. ఎందుకంటే